మనం మస్కిటోల కోసం చాలామంది ఇంట్లో మస్కిటో రిపెల్లెంట్స్ అనేది మనం పెడుతున్నాం కదా. సో వాటి నుంచి వచ్చే గాఢత, వాటి నుంచి వచ్చే వాసన అది ఏ రకంగా ఊపిరితిత్తులు కానీ మన ఆరోగ్యాన్ని కానీ ప్రభావితం చేస్తుందా? సో దాంట్లో ఉండే కదా హైడ్రోకార్బన్స్ అండి, పాలీ హైడ్రోకార్బన్స్. ఈ వీటిల్లో ఇమ్మీడియట్గా ఆస్తమా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. పడవు. అగరబత్తి లాంటివి కొన్ని ఈ మస్కిటో రిపెల్లెంట్స్ కొన్ని స్మోక్ లేకుండా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే కెమికల్స్, దే స్కేర్ అవే ది మస్కిటోస్. కానీ మనకు మటుకు ఇనలేషన్ జరుగుతూ ఉంటుంది రోజంతా, నైట్ అంతా. అవును. ఆస్థమాటిక్స్ కొంతమందికి ఇది సెన్సిటివిటీ ఉంటుంది వీటికి. సో ఆస్తమా వాళ్ళకి పడదు. సో ఒక్కోటి హిస్టరీలో చూస్తే ఓకే కరెక్టేనండి, అది చెప్పారు, అది ఉంది మా దగ్గర, రోజు అది పెట్టుకుంటే వస్తుంది, అది పెట్టుకోకపోతే రావట్లేదు అని క్లాసికల్గా చెప్పేస్తారు వాళ్ళు. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ దీనివల్ల వచ్చే డ్యామేజ్ మనకి ఎంత అవుతుందో తెలియదండి. ఇవి అంత డేటా లేదు. ఈ మస్కిటో రిపెల్లెంట్స్ బిజినెస్ అంతా మనకి ఇక్కడే ఉంటుంది, ఇండియాలోనే ఎక్కువ ఉంటుంది. ఇంకా వేరే కంట్రీస్లో పెద్ద మస్కిటో ఇవి ప్రాబ్లమ్స్ పెద్ద ఉండవు. అందుకనే మస్కిటో నెట్స్ వాడండి అంటాం మేము. అంటే ప్రివెంటివ్ ఇది మస్కిటో నెట్స్ వాడండి, దట్స్ మోర్ ఈ కెమికల్స్ లోపలికి వెళ్ళకుండా ఉంటాయి అని. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.